హాయ్ అండి. ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అండి. మా అబ్బాయి హార్దిక్ వినయ్ మలేషియాలో జరుగుతున్న కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాడు. డిన్నర్ చికెన్ బిఫోర్ బోర్డింగ్ చికెన్ పీచే తింటున్నాడు అనమాట. ఇది అయిన తర్వాత బోర్డింగ్ అవుతుంది. పిల్లలు కదా ఆకలేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి ముందుగా డిన్నర్ పెట్టడం జరిగింది. ఆ పక్కన ఉన్న అబ్బాయి కూడా తను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇది 5 ఫ్లోర్లోకి వెళ్ళడానికి, అంటే ఫ్లైట్ బోర్డింగ్ అయినప్పుడు 5 ఫ్లోర్ నుంచి డెక్లోకి వెళ్తాం అన్నమాట. ఈ పాస్పోర్టు బోర్డింగ్ పాస్ చూపిస్తున్నాడు తనది. హార్దిక్ వినయ్ ఫ్రమ్ విశాఖపట్నం టు మలేషియా. చాలా డిసిప్లైన్డ్గా ఎన్సీసీ ఆఫీసర్ లాగా నడుస్తున్నాడు చూడండి, డిసిప్లైన్డ్గా. ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి ఎవరైనా ఏమైనా అంటారేమో అనే ఉద్దేశంతో చాలా డిసిప్లైన్డ్గా వెళ్తున్నాడు. ఆ పక్కన ఉన్న అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి పేరు వినయ్, మా అబ్బాయి పేరు హార్దిక్ వినయ్. ఈ ఇద్దరు కూడా మలేషియా కరాటే ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. ఆ ముందు ఆయన నడుస్తున్నారు కదా, ఆయన ఫాలో అవుతున్నాడు. చేతిలో బోర్డింగ్ పాస్పోర్ట్ పట్టుకొని ఫ్లైట్ రీచ్ అవుతున్నాడు ఎగ్జిట్ దగ్గరికి. లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలో ఆలోచిస్తున్నాడు అనమాట. ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే ఇంటర్నేషనల్ జర్నీ చాలా నాయిస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్లైట్ స్టార్టింగ్ టైంలో తనకి ఇచ్చిన బోర్డింగ్ పాస్లో నేను సీట్ నెంబర్ చెప్పాను, నీ సీట్ నెంబర్ ఎక్కడుందో వెతుక్కో అనేసి. అది వెతుకుతున్నాడు అనమాట ఎక్కడుందో అనేసి. ఫైనల్లీ సీట్లో సెటిల్ అయ్యాడు. మీరు నేను వెళ్తారు కదా లేకండి మీరు. ఇది బయట విండో నుంచి బయట ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఈ ఫ్లైట్ మెయింటెనెన్స్ చేసే సిబ్బంది. ఇంకా వస్తున్నారు కొంతమంది, ఇంకా రావాలి. అందరూ అయిన తర్వాత అప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ చేసి ఫ్ளைட்ని వెనక్కి నెడుతూ விமானத்தின் மற்றும் சமநிலை கட்டுப்பாடுகள் காரணமாக அங்கீகரிக்கப்படாத இருக்கை மாற்றங்களை நாங்கள் ஊக்கப்படுத்துவதில்லை. உங்கள் எடுத்துச் செல்லும் பெரிய பைகளை மேல்நிலை பெட்டிகளிலும் சிறிய కూడా. ఇది తితువాంగ్సా స్టేడియం పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్. ఇది అక్కడ మా అబ్బాయి సరదా ఒక సైకిల్ తీసుకొని అలా రైడ్ చేస్తున్నాడు అన్నమాట. ఇది తితువాంగ్సా స్టేడియం మలేషియా. మలేషియాలో విన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళతో ఫోటో దిగాడు. ఇవన్నీ కూడా మిగతా అక్కడ చూడవలసిన ప్రదేశాలు అవన్నీ కూడా కవర్ చేశారు. ఈ వీడియోలో ఎక్కువ పెట్టడానికి టైము అదే ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో కొన్ని మెన్షన్ చేసాం. అట్లా ఇమేజెస్ మాత్రమే పెట్టాం అన్నమాట, వీడియోస్ పెట్టకుండా కొన్ని ఇమేజెస్ మాత్రమే పెట్టాం. ఇది పుత్రజయ, అలాగే బాటు కేవ్స్ అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇమేజ్ క్లిప్పింగ్స్ పెట్టాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.